ఇన్ని రకాలు నేను చూస్తూ ఉంటే చిన్నప్పటి రోజులన్నీ నాకు గుర్తొచ్చేసేయండి. ఒక్కసారిగా అన్నీ డౌన్లోడ్ చేసేసుకున్నాను. ఒక్కొక్క అనుభవం గురించి ఒక్కొక్కసారి ఎలా తిన్నానో, స్కూల్లో ఎలా ఆడుకునేవాళ్ళమో, ఏమేం పుస్తకాలు చింపేసి ఎలా ఆడుకునేవాళ్ళమో అన్ని రకాలు మొత్తం చెప్పేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు ఆ ఏజ్ 90స్లో వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి ప్లీజ్. ఏదైనా వస్తువు అయినా తినేదైనా సరే మనకి ఎప్పుడు విలువ తెలుస్తుంది అంటే ఆ వస్తువు దూరంగా ఉన్నప్పుడు, మనం కొనుక్కోలేని స్థితిలో ఉన్నప్పుడు, అంటే మనం డబ్బులు పెట్టినా సరే దొరకలేని స్టేజ్లో ఉన్నప్పుడు అనమాట. ఇవి రంపచోడవరంలో చాలా చాలా ఉండేవి చెట్టు నిండా. అప్పుడు కిందన పడిపోయినా సరే అసలు ఆ చెట్టు ఎక్కి కోసుకొని తెచ్చుకునే ఇదిగా ఉండేవాళ్ళం. అప్పుడు స్టైల్గానే తినేవాళ్ళం. చెప్పపడం ఏంటి, చీప్గా తీసి పడేసేవాళ్ళం. ఇప్పుడు అస్సలు లేవు, దొరకటం లేదు కూడా. ఇవి ఈత పళ్ళు, కరివేపాకు అమ్మాయి అమ్ముతూ, అప్పుడు వీధుల్లో కరివేపాకు అమ్మాయిలు అమ్మొచ్చేవారు. వాళ్ళు తీసుకొచ్చేవారు. సోల 2 రూపాయలు అలా ఉండేవండి. అంతకు మించి ఎక్కువ ఉండేవి కాదు. అసలు ఇప్పుడు తిందామన్నా దొరకట్లేదు. మన పిల్లలకి అసలు పెట్టలేనట్టుగా ఉన్నాయి. దొరకట్లేదు కదా, అసలు ఈత పళ్ళు ఏమిటో కూడా మా పిల్లలకి తెలీదు. అలా ఉన్నాయి రోజులు ఇప్పుడైతేను. ఇంకా పనస తొనలు, మా చిన్నప్పుడు పనస తొనలు కాయ తీసుకొచ్చేసి పిల్లలకి ఎన్ని కావాలంటే అన్నీ ఒలిచి పెట్టవలసిందే మా అమ్మగారు. అలా తీసుకొచ్చి పెట్టేవారు. వలవటానికి నిజంగా మనుషులు పీల్చి పిప్పి చేసేసేవారు తల్లుల్ని. అంతలా తినేసేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు పనస తొనలు ఆదరాబాదరాగా ఒక 10 రూపాయలవి, ఇలా 20 రూపాయలవి అలా కొనుక్కునే స్టేజ్ అయితే ఇప్పుడు ఇలా ఉంది. ఆ రేట్లు కూడా అలాగే ఉన్నాయి. అప్పుడు కాయ వచ్చి 30 రూపాయలు, 25 రూపాయలు ఉండేది. ఇప్పుడు కాయ వచ్చి 300, 400 ఉంటుందండి. నెక్స్ట్ ఉసిరికాయ చెట్టు కనపడితే ఎన్ని ఉసిరికాయలు తినేసినా సరే నాలుగు కొట్టుకుపోయేది కాదు, పళ్ళు పులిసేవి కాదు. ఉప్పు కారం వేసుకున్న చింతకాయలు, ఉసిరికాయలు, ఈ విధంగా మామిడికాయలు ఇలాగే తినేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు తినలేకపోతున్నాం. పడటం లేదండి బాబు తింటుంటేను. మన పిల్లలకి అస్సలు తెలీదు ఇలా తినడం. ఊరబెట్టేసుకుని తినేసేవాళ్ళం. ఈ ఉసిరికాయలు ఇట్టే ఊరిపోతాయి, ఊరబెట్టుకుని తినేవాళ్ళం కూడాను. అవి ఆరోగ్యానికి చాలా మంచివండి ఆ రోజుల్లో తినేవన్నీ కూడాను. ఇంకా ఈ సీమ చింతకాయలు అంటారు మా సైడ్ అయితే మాత్రం. ఇవి ఎక్కడ చెట్టుని పండాయంటే గబగబా మేడెక్కేసాడని తినేడు, లేదంటే కొంగడాలు అంటూ ఉండేవారు. కర్రలు పెద్ద పెద్ద గెడకర్రలతో కోసేవారు. కోతుల కన్నా ముందర మేమే కోసుకు తినేసేవాళ్ళం. అలా ఉండేవి. ఈ రోజున అసలు తినలేకపోతున్నాం, దొరకట్లేదు. ఇంత టేస్ట్ అయితే ఉండట్లేదండి. ఇంకా ఈ తాటి చెట్టు దగ్గర ఉన్న తాటి పండు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. తాటి పండు ఎక్కడో పండిపోతే కూడా చాలా వాసన గుమగుమలాడిపోతూ ఉంటుంది. అలాంటిది మాకు అంటే బట్టలు ఉతికే చాకలతను తీసుకొచ్చి ఇచ్చేవాడు, పిల్లలకి పెట్టండి అంటూ ఉండేవారు. ఏం చేయాలి అన్నది అప్పుడు మా అమ్మగారు వాళ్ళకి తెలిసేది కాదు. కాకపోతే ఏంటంటే తాటిపండు తీసుకొచ్చి కుంపట మీద పడేసేవారండి. వంట అంతా అయిపోయిన తర్వాత కుంపట మీద వేసి కాలిస్తే పిల్లలకి కడుపు నొప్పి రాదుట. ఆ విధంగా కాల్చి మరి తినేవాళ్ళం ఆ రోజుల్లోనూ. నెక్స్ట్ ఈ తాటిపండుతోటి గారెలు వేసుకుంటారట, బూర్లు వేసుకుంటారు, రొట్టి వేసుకుంటారు. మా అమ్మగారు అంటే తాటిపండు మనం తీయగానే అలా 3-4 టెంకల్ లాంటివి ఉంటాయి. అలా పీల్చి చేసి మాకు తెలిసిన వాళ్ళు ఉండేవారు, పిల్లలకి పెట్టండి అని చెప్పేసి శుభ్రంగా తాటి తాండ్ర చేసి పట్టుకొచ్చేవారు. తాటి వాటితోటి మినప రొట్టి వేసి మరి పట్టుకొచ్చేవారండి. అబ్బాబ్బాబ్బా ఎంత బాగుండేవో తాటి గారెలు అవేనా. ఆ రోజులే వేరండి నిజంగా.